చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ తిని ఉంటారు ఎప్పుడైనా. ఈసారి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా, ఎమ్మీగా, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రైస్ ఉడికించుకోవడానికి నెయ్యి వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం నూనె వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి స్పైసెస్ వేసేసుకోవాలి. లవంగా, ఇలాచీ, సాజీరా, ఒక మిరియాలు, కొన్ని అన్ని మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బగారా లీఫ్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడే దంచి పెట్టేసుకుంటే చాలా చాలా ఫ్లేవర్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎప్పుడైనా ఇలా స్పెషల్ అకేషన్స్లో చేసుకోవడానికి బాగుంటుంది. అల్లం ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి వాటర్ వేసేసుకోవాలి. మనం 3 గ్లాసెస్ వాటర్ బియ్యం తీసేసుకున్నాం. దానికి 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను 3 కప్పులకి 4.5 కప్పుల వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం కర్రీలో కూడా చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని కర్రీలో వేసేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టి మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మాత్రమే బియ్యం అనేది అందులో వేసేసుకోవాలి. బియ్యం కడిగి నానబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం కడిగి వెంబటే చేసేసుకుంటే సరిపోతుంది. నానబెడితే వాటర్ అనేది ఇంకా తక్కువ వేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. ఇలా కడిగిన బియ్యాన్ని అందులో వేసేసుకొని విరగకుండా మెల్లిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది మరో స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేంతవరకు మనం ఫ్రై చేసేసుకుందాం పన్నీర్ కర్రీ అనేది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి లైట్గా స్పైసెస్ వేసేసుకోవాలి. కొంచెం లవంగా, సాజీరా, కొన్ని లవంగాలు వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ రైస్లో స్పైసెస్ వేసాం కాబట్టి ఇందులో చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, మీకు కావాలంటే ఇందులో కూడా నెయ్యి వేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇందులో కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఇవి వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మనం రైస్లో కూడా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ వేయంగానే కొంచెం మాడుతుంది, తొందరగా కలిపేసుకోవడమే. కొంచెం వాటర్ వేసేసుకొని అందులోకి కొంచెం కస్తూరి మేతి వేసేసుకోవాలి. ఇవన్నిటిని ఒక్కసారి కలిపేసుకొని స్పైసెస్ అన్నీ మాడకుండా అందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసేసుకోవాలి. స్పైసెస్ వేసుకున్న తర్వాత కొంచెం మాడుతుంది. అలా మాడకుండా ఉండడానికి కొంచెం లైట్గా గ్రేవీ రావడం కోసం లైట్గా కొన్ని అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి. ఎక్కువగా కూడా వేసేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా కొంచెంగా వేసేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి మనం ముందుగానే పన్నీర్ ఫ్రై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. డైరెక్ట్గా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇలా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత
మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఇది 200 గ్రామ్స్ అండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కర్రీ అనేది. నేను మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత బాగా ఎక్కువగా కలపొద్దండి, ఎందుకంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కలిపితే విరిగిపోతుంది. మనం పన్నీర్ని వండేటప్పుడు ఎప్పుడే కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసేయంగానే ఎంబటే ఉండొద్దండి. కొంచెం సేపు అయిన తర్వాత మాత్రమే కట్ చేసేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్లో. ఇలా చేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనకి రైస్ కూడా చక్కగా పొడి పొల్లాడుతూ కుక్ అయిపోయిందండి. మీకు అర్థమవుతుంది కదా ఎంత పొడి పొల్లాడుతూ వస్తుందో. వాటర్ అనేది కరెక్ట్గా కన్సిస్టెంట్గా వేస్తే మనకి రైస్ అనేది పొడి పొల్లాడుతూ వస్తుంది. ఎంత క్వాంటిటీ చేసినా మంచిగా చక్కగా వచ్చేస్తుంది. వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎంత ఎమ్మీగా ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో చూపించాను కదా. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో ఉన్నప్పుడైనా సండేస్ అయినా ట్రై చేయండి. చాలా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.